హాయ్. సనాతన ధర్మం అంటూ ఈ మధ్య కాలంలో ప్రవచనాలు చెప్పేవాళ్ళు కావచ్చు, లేదా మాటలు చెప్పేవాళ్ళు కావచ్చు, లేదా ఇతర మతాలను ద్వేషించేవాళ్ళు కావచ్చు, చాలామంది తయారైనరు. అంత బాగానే ఉంది, ఓకే. సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేవాళ్ళు చాలా పెరిగినరు అనుకుంటున్న కాలంలో ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడే మరి వ్యక్తులు కూడా సినిమా యాక్టర్ల విషయానికి వచ్చినప్పుడు మాత్రం మరి భయపడిపోతున్నారా, లేకపోతే సినిమా యాక్టర్ల మీద అభిమానంతో వాళ్ళు మాత్రం సనాతన ధర్మాన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు, మిగతా మామూలు ప్రజలు మాత్రం పాపం ఫాలో కావాలా, లేకపోతే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిడతాం ఎక్కిరిస్తాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారా అని అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న చూస్తే ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటి అంటే సినిమా యాక్టర్ రామ్ చరణ్ ఏం చేశాడు అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు. ఆయన ప్రతి సంవత్సరం తీసుకుంటాడు. అందరూ సనాతన ధర్మవాదులు, డెఫినెట్గా హిందువులందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు ఆయన భక్తికి, అంత బాగానే ఉంది. కానీ సడన్గా ఏమైందో తెలియదు కానీ రెహమాన్ వెళ్ళమన్నాడు అని చెప్పేసి ఆయన కడప పెద్ద దర్గాకి వెళ్ళి అక్కడ మళ్ళీ మౌల్వీ చెప్తుంటే ఆయన మొహానికి ఉన్న బొట్టు కూడా దుడిపేసుకొని ఆయన దర్గాలో దర్శనానికి వెళ్ళాడు. సో మరి ఇమ్మీడియట్గా అయ్యప్ప భక్తులందరూ కూడా చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. సో ఓవరాల్గా చేసినప్పుడు రామ్ చరణ్ ఏమి చిన్న పిల్లగాడు కాదు, ఆయన విషయాన్ని అతి చేస్తున్నామా, లేకపోతే ఆయన అమాయకుడా, ఆయనకు తెలియదా అంటే అందరికీ అన్నీ తెలుసు. కాకపోతే సినిమా ప్రమోషన్స్ కోసం ఎట్లయితే అయిపోయిందంటే ఇంతకుముందు ఎప్పుడో పోయినప్పుడు ఒక సినిమా హిట్ అయింది, సో కాబట్టి ఇప్పుడు కూడా పోతే సినిమా హిట్ అవుతుందని మరి రెహమాన్ ఉపదేశం చేసిండా ఇంకెవరన్నా చేసినా తెలియదు. కానీ పాపం ఆయన సినిమా సక్సెస్ఫుల్ కోసం వెళ్ళేసి హిందూ దేవుళ్ళు ఏం చేయరు కాబట్టి ముస్లిం దేవుని దగ్గరికి వెళ్తే కనుక సక్సెస్ అవుతాము అన్న నమ్మకంతో దర్గాకి వెళ్ళి మొక్కుకున్నాడు. సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని, ఆయన ఇష్టాన్ని అంతా బాగానే ఉంది. కానీ అయ్యప్ప స్వామికి చాలా నియమాలు, కఠిన నియమాలు ఉంటాయి. జనరల్గా దీక్ష తీసుకోవాలంటే 1,00,000 సార్లు ఆలోచించి దీక్ష తీసుకుంటారు. అటువంటిది మరి ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో వెళ్ళటం ఒకటి దోషం, తర్వాత అక్కడికి వెళ్ళేసి మొహానికి ఉన్న బొట్టును తుడుచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్పినా సరే, లేదు నా నమ్మకం నాది, నేను మీ దగ్గరికి ఎట్లా వచ్చినో నా దేవుడు నాకు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన ముఖానికి ఉన్న బొట్టు కూడా తుడుచుకొని డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవడంతో విమర్శలు వచ్చినాయి. దానికి సరే డెఫినెట్గా అది ఖచ్చితంగా విమర్శించాల్సిన విషయం. ఎందుకంటే ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సెలబ్రిటీనా మామూలు వ్యక్తి అని కాదు, ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని పాలించాలన్నప్పుడు పాటించాలనే చెప్పాలి. వాళ్ళకు తప్పుని ఇది నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పాలి తప్పితే సినిమా యాక్టర్లకి కొన్ని రూల్స్, మామూలు మనుషులకు కొన్ని రూల్స్, డబ్బున్నోడికి కొన్ని రూల్స్, బీదోడికి కొన్ని రూల్స్ చెప్పుకుంటా సమాజంలో వ్యక్తులు తయారయ్యి యూట్యూబ్ దొరికింది కదా అని చెప్పేసి మాట్లాడుతూ వెళ్తూ సినిమా యాక్టర్లను సపోర్ట్ చేసుకుంటూ మామూలు వాళ్ళని విమర్శిస్తారు. మరి అయ్యప్ప స్వాములు వావర్ స్వామి దగ్గరికి పోతే చాలా ఘోరంగా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈయన రామ్ చరణ్ దర్గాకి వెళ్తే అరే ఏం తప్పు లేదు, ఆయన పాపం మంచోడు అని చెప్తా ఉన్నారు. మరే తప్పు. సో రామ్ చరణ్ కానీ ఎవరన్నా కానీ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఉండదలుచుకుంటే సెక్యులర్ అని చెప్పుకోండి, డైరెక్ట్గా ఉండండి, ఎవడేం అడగడు. కానీ హిందువులు అని చెప్పుకుంటే మాత్రం డెఫినెట్గా హిందూ దీక్షలు తీసుకున్న ఆ నియమాలు కఠినంగా ఫాలో అయ్యేటట్లయితే తీసుకోవాలి తప్పితే మళ్ళీ ఆ భక్తులని హిందూ సమాజంలోని దేవుళ్ళను అవమానించే విధంగా చేస్తే మాత్రం సరైన విధానం కాదు. అది ఇటువంటివి కలిసే హిందూ ధర్మం ఎందుకు నాశనం అవుతుంది అంటే, లేదా సనాతన ధర్మం ఎందుకు నాశనం అవుతుందంటే ఇలాంటి ప్రవర్తన వల్లనే ఆ ధర్మాలు నశించిపోతూ ఉన్నాయి. సో ఈ ధర్మానికి వచ్చిన తెగులు ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి ప్రవర్తనల వల్ల. అది నచ్చినా నచ్చకపోయినా అందరూ యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ దానికి కన్సెషన్స్ ఇస్తూ సినిమా యాక్టర్లు ఒకటి చేయవచ్చు, ధనవంతులు ఒకటి చేయవచ్చు, బీదవాళ్ళు మాత్రం ఇవి చేయకూడదు అనే విమర్శలు మాత్రం సరి అయినవి కావు. రామ్ చరణే కావచ్చు, అల్లు అర్జునే కావచ్చు, ఎవరైనా సరే హిందూ ధర్మం అని మేము అనుకుంటట్టయితే హిందూ ధర్మాన్ని ఫాలో కాండి, లేదు మేము కాదు అనుకున్నప్పుడు ఆ ధర్మాలను ఫాలో కాండి. అంతేగాని ఇక్కడ ఉండి అక్కడ సెక్యులర్ అని చెప్తారా, మేము అన్ని సమానంగా చూసుకుంటామంటే అది ఓపెన్గా చెప్పేసి చూసుకోండి, మా గురించి మాట్లాడొద్దని కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. కానీ ఏదైతే హిందూ ధర్మంలో ఉన్నవి ఫాలో అవుతూ మేము హిందువులమని చెప్పుకుంటూ అన్ని పూజలు చేస్తూ మళ్ళీ ఈ ధర్మాన్నే తెగులు పట్టేలా చేయడం అనేది సరి అయిన విధానం అయితే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.